ఈ కనుమ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈరోజు పాటించవలసినటువంటి విధి విధానాలేంటి? కనుమ చూడండి అని చెప్పడం, కనుట చూచుట. కనుమ సరిహద్దు. కొన్ని కొండల మధ్యన చిన్న దారి ఏర్పడినప్పుడు ఆ దారిని కనుమలు అని కూడా పిలుస్తూ ఉంటారు. సూర్యకాంతి అలాంటి సన్నని దారుల వెంట తన వేగాన్ని పెంచుకొని భూమికి చేరుతుంది. ఉజ్జాయింపుగా 8 నిమిషాల కాలం పడుతుంది. ఆ సూర్యకాంతి సూర్యుడి నుండి వెలువడి ఈ భూమిపైకి చేరడానికి. భోగి, సంక్రాంతి, కనుమ ఈ నేపథ్యంలో సంక్రాంతి గడచిన మరుసటి రోజు కనుమ పండగగా ఇంతకాలము మనకు అనేకములైన సేవలు చేసిన ఆ పశువులకు గ్రాసమును అందించి పశువుల కొట్టములలో ప్రత్యేకముగా దాలి ఏర్పాటు చేసి పొంగళ్ళు వంట చేసి వాటికి అందించడంతో పాటుగా ఆ పశువులకు అలంకరణలు చేయడం, వాటిలో పోటీలు ఏర్పాటు చేసి వాటికి బహుమానాలు అందించే విధంగా గంగడోలు అలా కాస్త దువ్వుతూ పచ్చికను వాటి నోటికి ఇలా అందించడం ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా వినయపూర్వకంగా మన భక్తి శ్రద్ధలను వాటికి చూపడం, అవి గుర్తించి తమ ప్రేమను మనపైన అందించే సమయంలో, కురిపించే సమయంలో మనం పొంగిపోవడం. ఇది కనుమ పండుగ నాడు మనం పాటించవలసిన ప్రత్యేకమైన విధి. కనుమ పండుగ నాడు వాకిలిలో వేసే రంగవల్లికలు కూడా ప్రత్యేకతను సంతరించుకొని ఉంటాయి. గీతల ముగ్గులు ఈరోజు వెయ్యాలి. నమో నమ శిశుకుమారాయ నమః అన్న పేరిట పూర్వకాలంలో ఈ రోజున విశేషంగా రథం ముగ్గు వేసేటటువంటి వారు 12, 16, 20, 24, 28 ఈ చుక్కల వరుసలతో విశేషంగా రథం ముగ్గును వేసి అనంతరం ఆ రథాలు ఎవరి ఇంటి ముందర వారు వేసే ఈ రథాలు వరుసగా రథాల వరుసలు ఉండగా ఆ రథాన్ని పట్టి లాగేటటువంటి తాడు ఒక రథం నుంచి మరో రథానికి తాకే విధంగా అల్లికతో ఏర్పాటు చేసి ఆ వీధిలో ఉండే గృహాలన్నీ ఒక్కటే. ఈ భావనతో ఆ గ్రామంలో ఉండే గృహాలన్నీ ఒక్కటే అన్నట్లుగా ఆ తాడు అలా అన్ని రథాలకు తాకుతూ గ్రామం చివర చేరే విధంగా వెళ్ళిపోయేది. ఈ గ్రామంలో ఉండేవారంతా ఒక్కటే. సమష్టి చైతన్య భావన, ప్రజాజీవనానికి ప్రతీక ఈ కనుమ పండగ అని చెప్పడం, సరిహద్దుల దాకా ఈ ముగ్గు ఇలా వెళ్ళిపోతుంది అని చెప్పడం. ఈ కనుమ పండుగలో ముగ్గులలో కూడా ఇంత ఆత్మరార్థం. విశేషంగా పశువులకు, పెంపుడు జంతువులకు పోటీలు ఏర్పాటు చేయడం. జొన్న రొట్టెను ఈ రోజుగా ఆహారంగా స్వీకరించాలి. అలాగే కొన్ని ప్రాంతాలలో ఆయా ప్రాంతాలలో లభించేటటువంటి గుమ్మడికాయ పచ్చడి, గుమ్మడికాయ పులుసు, గుమ్మడికాయ కూర, వంకాయ కూర ప్రత్యేక పదార్థాలతో పాటుగా అన్ని కూరగాయలను కలిపినటువంటి కలగూర ప్రత్యేకంగా సిద్ధం చేయడం. శరీరానికి సంబంధించి సమశీతోష్ణ పరిస్థితిని అందించే నేపథ్యంలో కూరగాయలలో ఉండే గుణగణాలన్నీ కూడా కలిపి ఒక్కటిగా అందించడంతో ఈ శరీరం శక్తివంతమవుతుంది. తీసుకునే ఆహారమే ఔషధం. దేహానికి కాంతిని అందించే సూర్య కిరణం మొట్టమొదటి ఔషధయుక్తమైనటువంటి కాంతి పుంజం. అలాంటి కాంతిని మనం పొందే నిమిత్తమై మకర సంక్రమణం అనంతరం ఇక అంతా వెలుగులే, ఇక అంతా ఆనందమే అంటూ పర్యావరణానికి మేలు కలిగించే విధంగా బావులలో పూర్వకాలం ఉసిరి కట్టెలని వేసేటటువంటి వారు. కనుమ పండుగ నాడు పాటించవలసిన అరుదైన అంతరించిపోయిన ఆచారాలలో ఒకటి చేదబావులు. గ్రామాలలో మంచినీరు స్వీకరించే నిమిత్తమే అందుబాటులో ఉండేటటువంటి బావులలో ఈ రోజున సూర్యోదయం అయిన వెంటనే స్నానాదికాదులు చేసి ఆ బావిలో ఉసిరికర్ర ఒకటి అందులో వేసేటటువంటి వారు. ఇలా చేసినందువలన ఆ బావిలో ఉండేటటువంటి నీరు ఔషధయుక్తమై తీయటి నీరుగా మారుతుంది. అలాగే ఉసిరి మొక్కలను సేకరించి చేదబావుల వద్ద, చెరువుల వద్ద నాటేటటువంటి వారు. అది కూడా కనుమ పండుగ రోజు గ్రామసీమలు దాటి సరిహద్దుల చివరలలో విశేషంగా ఇలా
ఉసిరి మొక్కలను నాటి సంరక్షణ చర్యలు చేపట్టేటటువంటి వారు. ఏ గ్రామానికి హద్దులుగా ఉసిరి మొక్కలు ఉంటాయో, పెరిగి వృక్షాలుగా మారతాయో, ఆ గ్రామంలో ఏ విధమైన అనారోగ్యాలు కూడా పూర్వం వచ్చేవి కావు. ప్రకృతికి, పర్యావరణానికి దగ్గరగా మసలుతూ వాకిలిలో వేసే రంగవల్లికలలో కూడా కాలాన్ని చూపించే విధంగా ఏర్పాట్లతో ఇక కనుమ పండుగ నాడు వాకిలిలో వేసే ఆ ముగ్గులలో గొబ్బెమ్మలు ఉండవు. భోగి, సంక్రాంతితో గొబ్బెమ్మలు కనుమరుగవుతాయి. వాకిలిలో వేసే ఈ రంగవల్లికలో ఈ రోజున పసుపు, కుంకుమ, తెల్లటి బియ్యం వీటిని మాత్రమే అలా ఆ ముగ్గు మధ్యలో ఉంచాలి. కొందరు వారి వారి ఇంటి ఆచారాలకు అనుకూలంగా రేగుపళ్ళు, చెరుకుగడ ముక్కలు, నువ్వులు, నవధాన్యాలు వీటిని రాశిగా పోస్తారు. పక్షులు ఆహారంగా స్వీకరించే నిమిత్తమే ఇవన్నీ ఇలా మనం రంగవల్లికల మధ్యన అలంకరించడం. వాకిలి అలంకరించామా, ఇది వైకుంఠం. అలాగే ఇంట్లో ఉండే వారంతా కూడా ఆనందంగా ఇంటికి వచ్చేటటువంటి హరిదాసులకు భిక్షను అందిస్తూ, బహుమానాలు అందిస్తూ, ఈ ప్రపంచమంతా కూడా భూగోళమే అనే విధంగా ఆ హరిదాసు శిరస్సు పైన ఉండేటటువంటి గుమ్మడికాయ పత్రంలో అంత బియ్యం పోసి ఆ హరిదాసుకు గుమ్మడికాయని అందించడం, ఇది కూడా కనుమనాడు ఆచరించవలసిన విధి విధానాలలో ఒకటి. భోగి, సంక్రాంతి ఈ రోజులలో వీలు కుదరని ఎడల కనుమ పండుగ రోజున నల్లటి కంబళి దానంగా, బహుమానంగా అవసరంలో ఉండేటటువంటి వారికి అందజేయాలి. కనుమ పండుగ నాడు ఆచరించవలసిన ప్రధానమైన ధర్మాలలో విశేషంగా రంగవల్లికలు తీర్చిదిద్దిన అనంతరం ప్రకృతికి, పర్యావరణానికి మేలు కలిగించే విధంగా పశువులకు, పక్షులకు ఆహారాన్ని అందించడం, దాలి ఏర్పాటు చేసి పొంగలి సిద్ధం చేయడం, కాలక్షేపంగా ఇంటిలో ఇంటిల్లిపాదితో ఆనందంగా కాలాన్ని గడపడం, గాలి వాలు తెలుసుకునే నిమిత్తమై విహంగముల పేరిట పతంగములను ఆకాశములో విహరింపజేయడం, కాలాన్ని స్పృహతో మనం గమనించే అలవాటు పెంచుకోవడం, ఇది విషయం.